హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సెప్టెంబర్ 24th, డే 3 ఆఫ్ మా మామయ్య గారి స్కూల్ హాలిడేస్ అనమాట. డే 1 ఏమో నార్మల్గా గడిచిపోయింది. నేనంతా బయటకి అయితే వెళ్ళొచ్చాం కదా, ఆ వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంక ఈరోజు వచ్చేసి ఏం ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఏమీ తెలియదు అనమాట. జస్ట్ నార్మల్గా డే అయితే స్టార్ట్ చేసాము. మా మామయ్య గారు వచ్చేసి కరెక్ట్గా 6:20 ఎప్పుడో లేచాడండి. అప్పటి నుంచి నన్ను పడుకోనివ్వకుండా, వాడు పడుకోకుండా ఉన్నాడనమాట. నేను నైట్ వచ్చేసి 12 అయింది పడుకునేసరికి. ముందు రోజు బయటికి వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ రేపటి వ్లాగ్స్ అన్నీ షెడ్యూల్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకోవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మా మామయ్య గారు 6:20కి లెగిస్తే వాడిని అలా బెడ్ మీదే హోల్డ్ చేసి నేనే కొంచెం సేపు బెడ్ మీద అలాగే పడుకున్నాను. 1 అవర్ అయితే అలాగే బెడ్ మీదే ఉంచి ఇంక ఇప్పుడైతే లేచామన్నమాట. పడుకోలేదు, జస్ట్ అలా కళ్ళు మూసుకొని ఉండడం వరకే. కళ్ళకి కొంచెమైనా అలసట తగ్గుతుంది. మళ్ళీ లేచామంటే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఫోన్ చూస్తాను, వీడియో అంటాను, అదంటాను ఇదంటాను అన్నీ చేసుకుంటానని చెప్పేసి 1 అవర్ అయినా సరే అలాగే ఉండిపోయామన్నమాట. బయట కాకులు తెగ సౌండ్లు చేసేస్తున్నాయి. మా ఇంటి పక్క కలవ పూలు అయితే భలే వచ్చాయండి, చూపిస్తాను మీకు. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఈరోజు టిఫిన్ ఏంటి, ఇంట్లో పనులు ఏంటి, అన్నీ రొటీనే. హాలిడేస్ అన్న పేరు అంతే. అవిగోండి కలవ పూలు అక్కడ మంచిగా ఒక బంచ్ లాగా గుత్తులుగా ఉన్నట్టు ఉన్నాయి. మరి కలవ పూలు గుత్తులుగా వచ్చాయో నచ్చలేదు నాకైతే తెలియదు, కానీ అక్కడైతే ఎక్కువ వచ్చాయి అనమాట. అవే కొంచెంగా ఇటు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. మేము దిగి కొన్ని కోసుకుని వచ్చామన్నమాట. నిజంగానే దిగి కోసుకుని అయితే వచ్చాము. ఇక్కడైతే వేసాను అనమాట బకెట్లో. ఇది పగిలిపోయిన బకెట్ ఉంటే దాంట్లో అయితే పెట్టుకున్నాను నేను. మరి వస్తుందా రాదా అనేది అయితే తెలీదు. వీడు కూడా అరుస్తూనే ఉన్నాడు లేచినప్పటి నుంచి. ఇదిగోండి కరెక్టా 7:30 అయితే అయిందనమాట టైము. కాలు నిద్ర వచ్చేస్తుంది, బద్ధకంగా ఉంది. ఇంకా ఇవి బెడ్ అంతా కూడా సెట్ చేసుకోవాలి. అలాగే డాడీ మార్నింగే వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, ఈ బట్టలు కూడా తీసైతే మడత పెట్టేసి బ్రష్ చేసుకున్న తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. మేమైతే బ్రష్ చేసేసుకున్నామండి. ఇంక ఇప్పుడు నేను తలదూకుంటాను, అలాగే మా అమ్మ ఇక్కడికైతే జడేస్తాను అనమాట. హెయిర్ బ్యాండ్స్ దువ్వెన అయితే తెచ్చుకున్నా. మహిళరా అది అక్కడ పెట్టేసి ఇలారా బ్యాగ్ తీయొద్దని చెప్పానా. రెండు పిలకలైనా ఒక పిలకైనా? రెండైనా ఒకటైనా? ఒకటి. అంత చిక్కేం లేదు. టిఫిన్ తినేసిన తర్వాత అప్పుడు నేను హోంవర్క్ చేయిస్తాను నీకు, ఓకే? అది ABCDF అని ఉంటుంది కదా, అప్పుడు అదేసి ఇటు చూడు, అటు చూడు. ఇంకిప్పుడు నేను జడేసేసుకుంటా. మా దగ్గర కూడా పిలికేసాను, నేనైతే కూడా జడేసేసుకున్నాను అనమాట. ఆ చీరలు బట్టలు ఉన్నాయి, అట్లని అలా వదిలేసేయండి. ఇదిగోండి మా బెడ్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాము. అక్కడ చున్నీ, ఇక్కడ మా మామయ్య గారి చున్నీ ఉందన్నమాట. ఇంక ఇలా వచ్చేస్తే డాడీ బట్టలు కూడా మడత అయితే పెట్టేశాను. మా మామయ్య గారు అయితే ఇక్కడ కూర్చుని రాసుకుంటా ఉన్నాడు. ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళి టిఫిన్ చేస్తా, కిచెన్ చూపిస్తాను. ఇవి వచ్చేసి నైట్ వంట చేసిన గిన్నెలు అనమాట. ఇవన్నీ కూడా నైట్ గిన్నెలండి. ఇంక ఇవన్నీ కూడా సింక్లోనే ఉంచాను. ఇప్పుడైతే ఫస్ట్ టీ అలాగే టిఫిన్ చేసేసుకుని దాని తర్వాత అయితే ఇవి కడుగుతాం. ఆల్రెడీ మా డాడీ టీ పెట్టుకుని వెళ్ళారు, మళ్ళీ పెట్టుకుంటాం అండి. బొట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేశాను. ఇంక ఈ గిన్నెలు కడుగుతాం అనుకుంటున్నాను. ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో వచ్చేసి ఏ కూరగాయలు లేవు, జస్ట్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే అవే వేసేసి చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఈ పక్కన టీ పెట్టాలి. డికాషన్కి అయితే పెట్టాను. ఇంకా డికాషన్కి కావాల్సిన టీ పొడి వేసేసి అయితే వెళ్తాను నేను. ఎక్కడికి అనుకుంటున్నారా చూపిస్తాను.
ఎండు చేపలా? ఇదిగోండి ప్రాన్స్ అనమాట. ఆంటీ చేసేసి ఇచ్చేసింది. 100 రూపీస్కి కొన్ని వచ్చాయి. ఏమో ఉప్మా మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. ఇది ఇడ్లీ రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ నాకు తెలియట్లేదు. పాడైపోయింది, మంచిగా లేదు. జిగురుకుంది. నాకు తెలిసి ఇది ఇడ్లీ రవ్వ అయి ఉంటుంది. ఉప్మా ఏమో చెడిపోయింది. ఈ టీ ఏమో బెల్లం వేయలేదు నేను ఇందులో. చెల్లి ఇదిగోనమ్మా టీయే పెట్టాను, బెల్లం వేయలేదు. చక్కగా 3 కప్పులు తెచ్చి 3 వాటిల్లో వేసేసి సరిగ్గా మరగింది. అంతా బాగుంది అనుకునేసరికి బెల్లం లేదు ఇందులో. ఏమైందిరా బుజ్జానికి? అమ్మా ఇంక ఇదిగోండి టీ అయితే తెచ్చుకున్నాను. ఇది బాగుందనమాట, చాలా చాలా మంచిగా వచ్చింది టీ. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని టీ తాగుతున్నా. మార్నింగ్ 6కి లేచి 7:30 కల్లా బెడ్ నుంచి దిగితే 9-10 నిమిషాలకి టీ తాగుతున్నాం అనమాట. ఇది చాలా చిరాగ్గా ఉంది నాకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా మగడికి ఆమ్లెట్ అయితే వేసిస్తాను. వాడు కొంచెం స్నాక్స్ తిన్నారులేండి, అలా ఖాళీ కడుపుతో వాడిని ఏమి ఉంచేయలేదు. వాడికి స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇంకప్పుడు మేమైతే టీ తాగుతున్నాం. ఉప్మా ఎలాగా పాడైపోయింది కదా. ఎగ్స్ ఉన్నాయన్నమాట, బ్రెడ్ ఏం లేదు. జస్ట్ ఆమ్లెట్ వేసిస్తే వాడికి ఇస్తాను. వంట ఫినిష్ చేసేలోపు వాడు కొంచెం అది తింటే కొంచెం ఎనర్జీగా ఉంటాడని చెప్పేసి ఇప్పుడు నేనైతే టీ తాగేస్తాను. ఇంకా టీ అయితే తాగేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి గిన్నెలన్నీ కొంచెం కడిగేసి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. దానికన్నా ముందు ఈ రొయ్యలు కొంచెం వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇవి ఫ్రై అవుతూ ఉంటే నేను ఆలోపు ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటాను. ఈ ఉప్మా పారేయాలి. దీన్ని ఉప్మా అని అంటున్నాను నేను ఇంకా కూడా. ఉప్మానే పారేసి ఇంకా రైస్ కొంచెం నైట్ ఉందన్నమాట. ఇది కుక్కకైతే ఉంచేస్తాను. ఫస్ట్ ఇవి వాష్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇవి కడిగేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడైతే పచ్చిరొయ్యలు పెట్టాను అనమాట, ఉప్పు పసుపు వేసి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగేసి పెట్టేసా. రైస్ అవుతూ ఉంటుంది, ఇవి అవుతూ ఉంటాయి. నేను ఈలోపు ఇవి కడిగేసుకుంటాను. ఇంక ఈ బొట్టు ఇలా తెచ్చేసుకుంటాను. ఇది ఇక్కడ ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ అయితే తోమేస్తాను. ఇల్లు అవన్నీ చెల్లి అయితే తుడిచేసింది, అదంతా మీకు ఏం చూపించలేదు. ఇదిగోండి మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట నేను. ఇంకా ఈ గిన్నెలన్నీ ఇక్కడ అయితే పెట్టేసుకున్నా. అలాగే ప్రాన్స్ అయితే ఒక నిమిషం, ప్రాన్స్ అయితే అయినాయి అనమాట. ప్రాన్స్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా రైస్ అయితే పొంగు వచ్చేలాగా ఉంది. గాలేసేయడం వల్ల కొంచెం తక్కువ మంట అయితే తగులుతుంది. గ్యాస్ స్టవ్ అయితే వంట అయిన తర్వాత క్లీన్ చేసుకుంటా. లైట్ ఆఫ్ చేసి రైస్ అయితే అయిపోయింది. ఇంకా నేను ప్రాన్స్ తీసేసిన తర్వాత ఎగ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఎగ్స్ ఇంకా పచ్చిరొయ్యలు అయితే వండుతా. ఇవి పెట్టేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇదంతా కూడా ఫుల్ మెస్ అయిపోయింది. తర్వాత అయితే క్లియర్ చేసుకుంటా. ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత కర్రీ ఇంకా స్టార్ట్ చేసేస్తాం. ఇదిగోండి ఎగ్స్ ఇంకా బాయిల్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు వీటిని స్టాప్ చేసేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. మళ్ళీ కర్రీ అయిపోయిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి వంట అయితే అయిపోయింది. భోజనం అయితే చేసేస్తున్నాము. టైం వచ్చేసి 5 నిమిషాల తక్కువ 12 అయితే అవుతుందన్నమాట. మా మహిగాడు ఎక్కడికా రెడీ అయ్యారనుకుంటున్నారా? చెప్తాను ఎక్కడికనేది. మహిడ్ చూడు, నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. జస్ట్ ఓన్లీ డ్రెస్ ఒకటి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను వంట చేసుకుంటూ ఉంటే మా ఆడపడుచు వాళ్ళు అయితే ఫోన్ చేసి కోరంగి వెళ్దాం వస్తావా అని చెప్పేసి అయితే అడిగారనమాట. ఇంకా వస్తానని చెప్పేసి నేను మా మహిళైతే రెడీ అయిపోయి ఇంకా వాళ్ళతో అయితే కలిసి కోరంగి అయితే వెళ్ళామండి. అంతకుముందు చాలాసార్లు నేను వెళ్ళాను, కానీ మా మహిళతో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. మొత్తం అంతా చాలా మారిపోయింది అనమాట అక్కడ. ఇవి ఉన్నాయి బాబా, ఇక్కడ పెట్టేద్దామా? మీరు అందుకే ఏం తీసుకెళ్ళి తినేయలేవు మీ చేతులు. బ్యాక్ ప్యాక్ ఎక్కడ ఉంది పిల్ల?
ఇక్కడ నుంచి ఇటే తీసుకెళ్ళిపోతాను తర్వాత ఇవన్నీ తినేటివైతేనా బోట్ ఆగిపోయింది మిడిల్లో వెళ్తే దొరకదు ఇంక ఈ అడవిలో ఇట్రండి మీరు ఇప్పటి వరకు చూసారు కదా అవంతా కూడాని. అంతకుముందు అదంతా కూడా అలా ఏం లేదండి. ఇప్పుడు అన్నీ కొత్తగా అయితే పెట్టారనమాట. ఈ ప్లే ఏరియా కూడా అప్పుడు కొంచెమే ఉండేవి కానీ ఇంకిప్పుడే ఈ అన్ని ఉయ్యాళ్ళు కానీ లేకపోతే ఈ స్లైడ్ అయ్యేవి కానీ ఇవన్నీ చాలా ఎక్కువ పెట్టారనమాట. పిల్లలకైతే మంచి టైంపాస్ అవుతుంది. ఇంకా ఎలాగా నేను మా అమ్మాయి గారిని తీసుకుని వెళ్ళాలి అంటే కనుక నేను ఒక్కదాన్ని తీసుకుని వెళ్ళాను కదా, ఇంకా అందుకని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళతో అయితే కలిసి వెళ్ళాను అనమాట. ఇంకా చెల్లి కూడా వచ్చింది మాతో పాటు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే మాత్రము. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత వెళ్ళడం, కొంచెం నీరసంగా ఉన్నా సరే వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళడం మంచిగా అయితే అనిపించింది అనమాట. చాలా ఎక్కువసేపు నడిచినా సరే నాకైతే బాగా నచ్చింది. మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా కోరంగి చూసారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా మేము ఎంతసేపు తిన్నది అడిగే వరకు నడుస్తూనే ఉన్నాం అనమాట. అయితే అమలాపురం నుంచి 12:30కి అయితే బయలుదేరామండి. ఇంకా 12:30 నుంచి 1:30 లోపు అయితే అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మధ్యలో యానం దగ్గర అయితే భోజనం చేసేద్దాం అనుకున్నాము. ఇంకా మళ్ళీ అక్కడ భోజనం చేసి హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని ఇదంతా చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా బాబాయ్ అయితే చెప్పారనమాట, మా ఆడపడిచి వాళ్ళ ఆయన. ఇంక సరేలే అక్కడ కోరంగిలో ఎలాగా ఉంటాయి కదా అని చెప్పేసి ఫుడ్ కోర్ట్లో ఇంకా అక్కడికైతే వచ్చేసి లోపలికైతే వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని అయితే భోజనం చేసేసి ఇంకా నడకైతే స్టార్ట్ చేసామన్నమాట. ఈ చేకలు అక్కడక్కడ మధ్యలో బ్రేక్ అయిపోతే ఉన్నాయండి. ఇంకా అలాగే పిల్లల్ని పట్టుకొని జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అలా మనకు కనిపించేదంతా చెక్కలే అనమాట. ఒక 1.5 కిలోమీటర్ అయినా సరే వాకింగ్ వే అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకొని అలా నడుచుకుంటూ అయితే మేము ఇది ఉంది కదా బోటింగ్ ఉంది కదా అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వచ్చామన్నమాట. మేము వెళ్ళింది లోపలికి 2 o'clock అలా వెళ్తే మేము ఈవినింగ్ బయటకు వచ్చేసరికి 5:30 పావు తక్కువ 5:45 ఇలా అయితే అయిపోయిందనమాట. కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలేంటి మేమేంటి. మా మహిగడు అయితే కొంచెం దూరం నడిచాడండి. ఇంకొంచెం దూరం అయితే ఎత్తుకోమని అయితే మారం చేశాడనమాట. ఇంక మధ్యలో అలా పాయల్లాగా అయితే నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట. ఆ వాటర్ అంతా కూడా సౌండ్ అయితే మంచిగా వస్తూ ఉంది. ఇంకెక్కడ మేము అలాగే ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ ఇక్కడ ఏదైతే బోటింగ్ది ఉందో అక్కడ వరకు అయితే వచ్చాం అనమాట. అంతకుముందు మేము వచ్చేసరికి ఆ బోటింగ్ అంతా అయితే క్లోజ్ చేసి ఉన్నారండి. మేము ఎప్పుడు వచ్చామంటే కనుక అప్పుడు ఒకసారి గోదావరి ఫ్లో ఎక్కువైపోయి ఒక 56 మెంబర్స్ ఎంతమందో చనిపోయారు కదా, ఆ టైంలో వచ్చామన్నమాట. మీకు అప్పుడు అందుకని చెప్పేసి బోటింగ్ అయితే అప్పుడు క్లోజ్ చేసి ఉన్నారనమాట. ఇంకెప్పుడు మేము వచ్చేసరికి ఓపెన్లో ఉందని చెప్పేసి ఇంకా బాబాయ్ టికెట్ అయితే బుక్ చేశారు. పర్ పర్సన్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో ఈ ఫొటోస్కి కానీ లేకపోతే వీడియోస్ రీల్స్ అన్నట్లకైతే చాలా బాగా నచ్చింది మాకు. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది అయితే నాకు చెప్పండి, ఓకేనా. మీరు ఇంతకుముందు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కోరంగి వచ్చారా లేకపోతే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా నా వీడియోలో అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇదైతే ఫస్ట్ మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయిందనమాట. ఓన్లీ ఒక బోట్కి వచ్చేసి 12 పర్సన్కే పర్మిషన్ అని చెప్పేసి అయితే అన్నారు. మేము వచ్చేసరికి ఒక బోట్ అయితే వెళ్ళిందనమాట. ఇంకా మళ్ళీ అది రివర్స్లో వచ్చేసరికి మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చెక్కలు అవి వేసి ఉన్నాయన్నమాట. అక్కడైతే కూర్చుని ఉన్నాము. వుడ్లనే అలాగ వాళ్ళకి స్టూల్ లాగా అయితే పెట్టారనమాట. ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నామో లేదో ఒక పెద్ద మంకీ అయితే వచ్చిందండి. ఫస్ట్ వచ్చిందనమాట. నా బ్యాగ్ ఏమో లాక్కోవడానికి ట్రై చేసింది. ఇంకా దాన్ని అయితే పంపించారనమాట మా బాబాయ్. మళ్ళీ వచ్చిందనమాట. ఆయన బ్యాగ్ తీసుకెళ్ళిపోవడానికి అయితే ట్రై చేసింది. ఇంకా చాలాసేపు అలాగే దాన్ని చూసాం మేము. ఇంకా అక్కడ నుంచి అయితే లేచి పక్కకు వచ్చాం అనమాట బ్యాగ్స్ అవి తీసుకుని. ఇంక ఇదిగోండి చెప్పాను కదా ఒక బోట్ అయితే వెళ్ళడానికి రెడీగా ఉందని చెప్పేసి ఇంకా ఆ బోట్ అయితే వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట. ఈ బోట్లో 20 minutes అనమాట రైడు. తీసుకెళ్ళడం ఒక 10 minutes, రావడం ఒక 10 minutes అనమాట. వెళ్ళేటప్పుడు అటు నుంచి దగ్గరగా ఆ ల్యాండ్కి దగ్గరగా అయితే తీసుకెళ్ళింది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా సెంటర్లోకి అయితే వచ్చి మామూలుగా తీసుకెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే వేలో తీసుకొచ్చేసింది. రైడ్ అయితే బాగుందనమాట. అంతకుముందు మేము మా ఆడపడుచు వాళ్ళతో వెళ్ళినప్పుడే
ఈ యానం ఉంటుంది కదా, ఫ్రెంచ్ యానము, అక్కడైతే వేరే బోట్ ఎక్కామన్నమాట. అది కొంచెం చిన్నది, దానిలో అయితే మనకి వాటర్ కూడా చేతికి అందేలా అయితే ఉండిందనమాట. ఇంక ఇది వచ్చేసి మాకు చేతికి అయితే అందేలా ఏమీ లేదు. ఇంకా మేము ఫస్ట్ అది వాళ్ళు వచ్చేసిన తర్వాత వెంటనే మాకైతే బాబాయ్ టికెట్స్ తీస్తారు. ఇంక మేమైతే ఎక్కేసామన్నమాట. ఆ కార్నర్ వరకు అది ఏదైతే కనిపిస్తుందో సముద్రంకి కలిసే చోటు, అక్కడ వరకు అయితే తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే తీసుకొచ్చిందనమాట. చాలా చాలా బాగుందండి. కానీ మాకు అందరికీ కూడా దీనికంటే అప్పుడు మేము ముందు వెళ్ళిన రైడే బాగా నచ్చిందనమాట. అందరూ కూడా మంచి ఫొటోస్ అవి తీసుకున్నారు. మేము ఫ్రంట్ ఎక్కలేకపోయామని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయినా సరే ఇది కూడా మంచి వ్యూనే కనిపించింది మా అందరికీ. ఇంక ఇదిగోండి ఆ బోట్ అయితే రివర్స్ తిరిగిపోయిందనమాట. ఇంకా మేము రివర్స్లో అయితే వచ్చేస్తున్నాము. జస్ట్ వెళ్ళడానికి 10 minutes, రావడానికి 20 minutes పట్టిందనమాట. ఇంకా వెనక్కి అయితే వచ్చేస్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా మీకు కార్నర్లో రెడ్ కలర్గా, అదే అనమాట ఎండింగ్ పాయింట్. ఇంక ఈ మధ్యలో ఒక చిన్నగా అంటే చిన్న పాయ ఒకటి ఉందండి సైడ్కి. అటు నుంచి మరి ఎక్కడికి వెళ్తుంది అనేది అయితే మనకు సరిగ్గా తెలియదు, కానీ నేను కొన్ని షార్ట్ వీడియోస్లో అలా చూశాను అనమాట. అదైతే మొత్తం అడవితో అయితే నిండిపోయి ఉంటుంది. ఆ బోట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఒంగుని అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ నేను చెయ్యి కిందకి పెట్టాను కానీ అందుతుందేమో అని చెప్పేసి ఇంకా అందే ఛాన్స్ అయితే లేదు. మా మైగడికి అప్పటికి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా మేము అట్లీస్ట్ బోట్ అయితే ఒక 20 minutes తర్వాత అయితే దిగిపోయిన తర్వాత అక్కడ బోట్ వ్యూ అయితే ఏదైతే ఉందో అక్కడైతే కొంచెంసేపు ఫొటోస్ అన్నీ తీసుకుని ఇంకా మళ్ళీ రివర్స్లో వెనక్కి అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. మీకు RX100లో ఉంటుంది కదా, 4 బ్రిడ్జ్ జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా బ్రిడ్జ్ మీద అప్పటి నుంచి చెప్పులతో తిరిగి నడిచి కాళ్ళ నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి చెప్పులు అయితే తీసి నడిస్తే భలే ఉండిందనమాట. ఇంకా మేము ఒక 30 minutes అలా వాక్ చేసేసరికి మళ్ళీ మెయిన్ గేట్ ఏదైతే మేము ట్రైన్ గేట్ ఏందో అక్కడికి అయితే వచ్చామండి. మేము వెళ్ళేటప్పుడు ఇదంతా నేను ఏం చూపించలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ యానిమల్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. నిజమే ఉంటాయని చెప్పేసి బోర్డ్స్ ఉన్నాయి కానీ నిజమే అయితే ఏమీ లేవు. ఇంక ఇక్కడ చూడండి తాబేలు ఎంత ఉందో. ఇంకా మార్నింగ్ వచ్చినడికి ఇదంతా తీయడానికి కుదరలేదని చెప్పేసి ఇంక ఇప్పుడైతే తీసాను. ఇంక మేమైతే రివర్స్లో మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. బయలుదేరేసరికి మాకు టైం వచ్చేసి 5:30 అయితే అయ్యింది. ఇంకా మళ్ళీ కార్లోనే మంచిగా బాబాయ్ సాంగ్స్ అవన్నీ పెట్టారు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము అనమాట. ఇక్కడ చూడండి మీ మేడం రీచ్ అవ్వకుండానే 6 అయితే అయిపోయిందనమాట. ఇంకా అయితే వచ్చామండి, కోరంగ్ అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసుకుని ఇంక ఇంట్లో ఉన్న కొన్ని పనులు అయితే చేసేసుకుంటాము. వంట చేసే ఒక్కలేదు కానీ చెయ్యాలి, తప్పదు కదా. ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటా. ఇంకా వంట చేసేసుకుని భోజనం చేసి అయితే పడుకున్నామండి. బ్లాగ్ అయితే ఇక్కడితో చేసేస్తున్నాను. మామయ్య గారు స్కూల్ హాలిడేస్లో డే 3 అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.